ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ కూడా. ఈ సందర్భంగా నిన్నటిదాకా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సోనం వాంగ్చుక్ 20 రోజుల పాటు ఆయన దీక్ష చేస్తే ఆయన్ని బలవంతంగా హాస్పిటల్కి తరలించిన సంగతి మన అందరికీ తెలిసింది. ఆయన స్థానంలో అభిజిత్ దీప్కే దీక్ష కూర్చున్నారు. పక్కనే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దీనికి సంఘీభావంగా దీక్ష కూర్చున్నారు. ఈరోజు పార్లమెంటుకి పెద్ద ఎత్తున ప్రదర్శన తలపెట్టారు. ముందే ప్రకటన చేశారు, మనందరికి కూడా తెలుసు. చలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా చలో పార్లమెంట్కి పిలుపు ఇవ్వటం అనేది జరిగింది. ఈ చలో పార్లమెంట్ పిలుపు స్పందించి వేలాది మంది జంతర్ మంతర్ దగ్గర చేరుకున్నారు. ఈ ప్రదర్శన ప్రారంభం కాగానే పోలీసులు పెద్ద ఎత్తున ప్రదర్శకుల మీద విరుచుపడి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం గుర్తించాల్సినటువంటి విషయం, ప్రజాస్వామ్యంలో పౌర సమాజం నుంచి అనేక డిమాండ్లు వస్తూ ఉంటాయి. ఏమిటి సోనం వాంగ్చుక్ యొక్క నిరహార దీక్ష డిమాండ్ కానీ, లేదా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన డిమాండ్ కానీ, ఈరోజు చలో పార్లమెంట్ ఆందోళన యొక్క డిమాండ్, మెయిన్ డిమాండ్ ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇందులో తప్పే ఉంది. గతంలో ఈ దేశంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు అనేక మంది మంత్రులు రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయటం మన అందరికీ తెలిసినటువంటి చరిత్ర. అనేక మంది మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రిగా వైఫల్యం చెందాడు. ఆయన ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్రమ నిర్వహణ జరగలేదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి అనేక మంది స్టూడెంట్స్ ఆ మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక దేశవ్యాప్తంగా 15 నుంచి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసింది. ఈ ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి, విద్యామంత్రి బాధ్యత వహించాలి. అలాగే సిబిఎస్ఈ వాల్యుయేషన్లో కూడా అనేక తేడాలు వచ్చి విద్యార్థులు మానసిక సంక్షోభాన్ని అనుభవించారు. ఈ అంశాల వల్ల విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ దీక్ష జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పిలిపించింది. ఇవాళ చలో పార్లమెంటుకు పిలిపించారు. మరి ఇలా చలో పార్లమెంట్ చేస్తున్నటువంటి వీళ్ళ మీద, శాంతియుతంగా చేస్తున్న వారి మీద మరి లాఠీ చార్జ్ చేయటం పోలీసులు సమంజస్వ ప్రజాస్వామ్యంలో? అందుకని ఈరోజు పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జీని నేను మన ఛానల్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి దేశవ్యాప్త డిమాండ్కి మన ఛానల్ తరఫున నేను కూడా మద్దతు తెలియజేస్తూ, ఈ డిమాండ్లు మరి భవిష్యత్తులో ఈ పరీక్షల నిర్వహణ ఎలా చేయాలి, విద్యార్థులు మానసిక సంక్షోభం గురి కాకుండా ఏం చేయాలనేటటువంటిది కూడా ఒక చర్చ జరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.